జగన్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఇక జగన్ భద్రతపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, 986 మంది సెక్యూరిటీ ఉన్నారని దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. గ్లోబల్స్ ప్రచారంలో చంద్రబాబు దిట్ట అని అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు ఎన్ఎస్జీని తెచ్చుకున్నారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. బాబు ప్రతిపక్షంలో ఉన్న భద్రత తగ్గించలేదని, మరి జగన్ భద్రతను ఎందుకు తగ్గించారని అంబటి ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖను మెరుగే వెళ్ళే పరిస్థితి లేదు. దిగి ప్రైవేటు వాహనంలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ దాకా ఎందుకబ్బా? ఇవాళ కోర్టులు ఏమన్నారు? మీ న్యాయవాదే, ప్రభుత్వం తరపున న్యాయవాదే, ఏమండి ఆ కారు బాగోలేదు మా నిజమేను, స్పేర్ పార్ట్స్కి ఆర్డర్ ఇచ్చాము, అవి వచ్చేదాకా కొత్త కారు పంపిస్తాం అన్నారు. బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంట. ఎందుకండి ఇంత పచ్చి అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా. అలాగే ల్యాండ్ క్రూయిజులు అన్నారు. 10 మంది సాయుధ గార్డులతో భద్రత. అయ్యా 10 మంది సాయుధ గార్డులతో భద్రత జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట ఉండేది ఇద్దరు, 10 మంది కాదు. మీరు కేటాయిస్తే కేటాయించుండవచ్చు, వాళ్ళందరూ గార్డులు చుట్టుపక్కల ఉంటారు, ఇంటి చుట్టూరా. ఆయన వెంట ఎక్కడికన్నా వెళితే 2 మాత్రమే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు. మీరు ఏర్పాటు చేసినటువంటి విధానం అది. ఈ విషయాన్ని మీరు గమనించాలని మనం. మీకైతే మాత్రం చాలా భద్రత కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం భద్రత అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. నేను ఒకటి మనవి చేస్తా. 2003లో చంద్రబాబు నాయుడు గారికి మరి తిరుపతిలో అలిపిరి దగ్గర ఒక బ్లాస్ట్ జరిగింది. ఉగ్రవాదులు బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన సేవ్ అయ్యాడు. అదే చాలాసార్లు చెప్తుంటాడు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం లేకో మరి ఏమిటో నాకు తెలియదు, కానీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి సెక్యూరిటీని తెచ్చుకున్నారు ఆయన. ఆ సెక్యూరిటీ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2003 తర్వాత 2004లో ఓటమి పాలయ్యారు. ఓటమి పాలయ్యి పదవీచ్యుతుడయ్యాడు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో మన యూపీఏ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం.